మనకి రేపు నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతోంది కదా. అయితే మరి దీనికి సంబంధించి మరి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి భయ్యా అంటే, అయితే మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం అని చెప్పేసి ఏకంగా 407 పోలింగ్ బూతులను అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మరి దీంతో పాటు మరి ఓట్లు వేయడానికి ఒక పక్కన ఈవీఎంలు ఉంటాయి, వీవీప్యాట్లు ఉంటాయి, దాని తర్వాత బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి కదా. మరి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా భద్రపరచాలి, లేదు అంటే మొత్తం రిజల్ట్ కూడా తారుమారైపోయింది. అందుకని చెప్పేసి వీటి కోసం అని చెప్పేసి మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది కదా, ఎక్కడ యూసుఫ్ కూడా మెట్రో స్టేషన్ పక్కన. అయితే అక్కడైతే మరి కొన్ని స్ట్రాంగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మరి అక్కడే ఇవన్నీ కూడా భద్రపరచాలి అనే ఉద్దేశంతో మరి అక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి వాటికి భారీ బందోబస్తు, పోలీసులతో కూడా ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు మనకైతే ఒక న్యూస్ వచ్చిందనమాట. అయితే మరి ఇక్కడ అభ్యర్థులు కనుక ఒకసారి చూసుకుంటే మీ అందరు తెలుసు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ 1 వీక్ ముందే వాళ్ళ అభ్యర్థి ఎవరు అనే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేసింది. అంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు అక్కడ గెలిచారు కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఇప్పుడు వాళ్ళ వైఫ్ అయినటువంటి సునీత గారికే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మరి సీట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఇటువైపు ఇంకో పక్కన చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీలో, మరి కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం నవీన్ యాదవ్ గారికి అయితే అక్కడ టికెట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకా బీజేపీ మరి వాళ్ళ అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. సో మొత్తం 5గురు మరి ఈ రేస్లో చూసుకుంటే బీజేపీ తరఫున ఒక 5గురు అయితే పోటీగా ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక న్యూస్ చెప్పుకున్నాం కదా. అయితే మరి ఇప్పుడు బీజేపీ ఎవరిని వాళ్ళ అభ్యర్థిగా డిసైడ్ చేసిద్ది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో మరి తెలిసిన తర్వాత మరి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం.